హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ పెన్షన్‌లందరికీ అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, లైఫ్ సర్టిఫికేట్‌పై అతి ముఖ్యమైన సమాచారం అండి. So, while enclosing the list, pensioners details those whose age is greater than 85 years, it is instructed to conduct a special drive to verify AVCs in ROs. Pensioners whose age greater than 85 years through physical verification, video call mode, అలాగే and depute concerned staff to verify personally and obtain to acknowledgement. Further, the data also includes pensioners aged 100 years and above. Such cases shall be physically verified by deputing the treasury staff. The district wise data is communicated through FTP. So the report in this record shall be furnished furnished to this office by 15th April 2025. Without a file, the same shall furnished to the government by this office అని చెప్పేసి రావడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము 85 ఏళ్ళు పైబడిన పెన్షనర్ల ఏవీసీ ధృవీకరణ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయవలసిందిగా నిర్ణయించింది. ఈ క్రమంలో 85 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లను ప్రత్యేకంగా చూడటం లేదా వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడాలని అధికారికంగా ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. ముఖ్యమైన మార్గదర్శకాలు 85 సంవత్సరాలు పైబడిన వారు పెన్షనర్లంతా కూడా వారి హాజరు ధృవీకరణ కోసం వీడియో కాల్ ద్వారా లేదా ప్రత్యక్షంగా పరిశీలించాలి. 100 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లు ఏటీఓ లేదా ఎస్టీఓ స్టాఫ్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించాలి. రిపోర్టు సమర్పణ గడువు. ఈ రిపోర్టు సమర్పించడానికి 15 ఏప్రిల్ అంటే ఏప్రిల్ 15, 2025 నాటికి డీటీఓ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్‌లో రిపోర్ట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మార్గదర్శకాలు ఎస్టీఓలకు 85 ఏళ్లు దాటిన పెన్షనర్లను వీడియో కాల్ ద్వారా ధృవీకరించాలి. 100 సంవత్సరాలు పైబడిన వయసు గల పెన్షనర్లకు ఏటీఓ లేదా ఎస్టీఓ అధికారులు నేరుగా వెళ్లి పరిశీలించాలి. 15 ఏప్రిల్ 2025 లోపల డీటీఓకు నివేదిక సమర్పించాలి. ఈ మార్గదర్శకాలు పెన్షన్ మంజూరు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న చర్యలలో ఒక భాగంగా అయితే చూస్తున్నారు. ఎస్టీఓ లేదా ఏటీఓ అధికారుల బాధ్యతలు 85 సంవత్సరాలు పైబడిన పెన్షనర్ల కోసం వారి కుటుంబ సభ్యులతో కలిసి వీడియో కాల్ ద్వారా పరిశీలన. 100 సంవత్సరాలు పైబడిన పెన్షనర్ల కోసం అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ. టీటీఓకి సమగ్ర నివేదిక సమర్పణ. ఈ నిర్ణయం వయోవృద్ధుల పెన్షన్ చెల్లింపుల నిర్ధారణను మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. పెన్షనర్ల కుటుంబ సభ్యులు ఏవీసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ వివరాలను ఎస్టీఓ లేదా డీటీఓ కార్యాలయాల్లో అప్లోడ్ చేసుకోవాలి. సో మరిన్ని వివరాల కోసం స్థానిక ట్రెజరీ అధికారులను అయితే సంప్రదించగలరు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్.